మూవింగ్ ఆన్, విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం దుర్గా ఘాట్ పవిత్ర కృష్ణా నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ యాగ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. వర్షాలు పడి త్రాగునీరు సాగునీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా విధంగా వరుణుడు కరుణించాలని వేద పండితులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులను నివారించి సకాలంలో సముద్రిగా వర్షాలు కురవాలని, నదులు చెరువులు జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో వరుణ యాగం చేస్తున్నారు. శ్రీ దుర్గ స్నాన ఘాట్లో విఘ్నేశ్వర పూజతో వరుణ యాగ పూజలు కార్యక్రమం మొదలయ్యాయి. ప్రత్యేక పూజలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, జీవో వికే సీనా నాయక్ పాల్గొన్నారు. ఆలయ స్నానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అనువాక సహితి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పారాయణలు కొరకు పండితులు బృందం పవిత్ర కృష్ణానదిలో నడుంలోతు నీళ్లలో ఉండి సకాలంలో వర్షాలు పడాలని పారాయణం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేకపోవడం, ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ అర్చకులు అదేవిధంగా వేద పండితుల ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ లో ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు. అంటే ముఖ్యంగా వర్షాలు పడాలి, తాగునీరు సాగునీరుకు పూర్తిగా అందుబాటులో రావాలి అనేది కూడా వరుణ దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ పూజల్లో పూర్తిగా రాష్ట్రం అంటే ఇప్పుడు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో చెరువులు అదేవిధంగా జలాశయాలు అంతా నిండకుండలాగా మారాలి, అదేవిధంగా దేవుడు వర్ణదేవుడు కర్ణించాలి అనేది కూడా ప్రత్యేకంగా ఈ పూజల్లో భాగంగా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. దేవస్థానానికి సంబంధించిన పండితులు అదేవిధంగా పురోహితులు కూడా అక్కడికి రావడం జరిగింది. భారీగా అంటే అక్కడ ఉన్న కృష్ణా ఘాట్ లో నీటి దగ్గర ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఒక పక్కన అడుగులోతు నీళ్లలో దిగి వాళ్ళు ఈ పూజా కార్యక్రమం చేశారు. అక్కడ చూస్తున్న భక్తులు కూడా దాన్ని చాలా వరకు అందరూ వీక్షించిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. పూర్తిగా వరుణ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడని, ఖచ్చితంగా మా పూజలు నెరవేరుతాయి అనేది కూడా అక్కడ వేద పండితులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం సుమారుగా 6:15 ఈ ఘట్టం స్టార్ట్ అయింది. ముందుగా విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. ఆ తర్వాత వరుణ దేవుడికి యాగ పూజలు చేసి ఆ యాగం ద్వారా ఈ వరుణుని ఇచ్చేయడానికి పూర్తిగా ఈ యాగాన్ని చేయడం జరిగింది. పూర్తిగా దీంట్లో భాగంగా ఆలయ ఈవోతో పాటు అక్కడ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు. ఈ పూర్తిగా పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తిగా వరుణ దేవుడిని కటాక్షించేందుకు పూర్తిగా ప్రత్యేకమైన పూజలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పూజలంతా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో పూర్తిగా ఈ పూజలు అనంతరం మళ్ళీ దేవాలయానికి వెళ్తారు. అయితే కీలకంగా చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో ఈ పూజా కార్యక్రమాలు అయితే దుర్గగుడి అర్చకులు కానివ్వండి వేద పండితులు కానీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్. ఒకప్పుడు అడవుల్లో తుపాకులు